హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠాపురం అమ్మాయి. సో ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. మా వాళ్ళకైతే కర్రీ చేసి పెట్టేశాను, అలాగే క్యారేజీలు కూడా అక్కడే పెట్టేశాను సర్దుకుంటారనేసి. సో అంటే నాప్కిన్, స్పూన్స్ ఏవి పెడితే అవి నచ్చవన్నమాట. నాకు ఈ నాప్కిన్ కావాలి, ఈ నాప్కిన్ కావాలనేసి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సో అందుకోసం అయితే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేస్తాను. ఒక్కొక్క రోజు సర్దుతాను, ఒక్కొక్క రోజు వాళ్ళే సర్దుకుంటారు. ఎందుకంటే బాటిల్స్ ఒకడు బ్యాగ్ లో పెట్టుకుంటాడు, ఒకడైతే క్యారేజ్ బ్యాగ్ లో పెట్టుకుంటాడు. ఇంక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సర్దుకుంటారు అనేసి. ఇది వరకు అయితే చిన్నప్పుడైతే నేనే సర్ది పెట్టేసేదాన్ని, ఎందుకంటే ఆ క్యారేజ్ సెపరేట్ గా తీసుకెళ్లేవారు 10 ఆ టైంకి అయితేను. ఇప్పుడు ఇంకా సైకిల్ మీదే స్కూల్కి వెళ్ళిపోవడం, మార్నింగ్ వెళ్తే ఇంక ఈవినింగ్ రావడం కాబట్టి ఇంకా అన్ని కూడా ఇంక వాళ్ళు సర్దేసుకుంటారు అనమాట. ఇంకా నేను తర్వాత అయితే రెగ్యులర్ గా అయితే డైరీస్ అయినా కన్ఫర్మ్ గా చేయాలి, లేదంటే మేడం వెరిఫై చేస్తారు. డైలీ కూడా హోంవర్క్ రాస్తారు కాబట్టి అందుకోసం ఏమి పెండింగ్ ఉండకూడదు. ఈవినింగ్ టైంలో చిన్నప్పుడు అయితే వాళ్ళు వచ్చేటప్పటికి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి హోంవర్క్ ఏమి ఇచ్చారు డైరీ చూసుకొని చదివించుకునేటప్పటికి నాకు చాలా టైం పడేసేది. సో ఇప్పుడంటే అంత పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళే చూసుకుని వాళ్ళే చేస్తారు. అసలు పట్టించుకోవట్లేదు డైరీలో ఏమి ఇచ్చారు అనేది కూడా. మా వాడు తిడతా ఉంటాడు అనమాట, డైరీలో చూడొచ్చు కదా ఏమి ఇచ్చారు ఏంటనేది అని అంటూ ఉంటాడు. కాకపోతే నాకు ఈవినింగ్ టైంలోనే ఎక్కువ పని ఉంటుంది, వాళ్ళకి పెట్టడం, వాళ్ళ బాక్సెస్ క్లీన్ చేయడము, నేను ఫ్రెష్ అవ్వడం, తినటము సరిపోతుంది అనమాట. నాకు అసలు వింటర్ సీజన్ వచ్చాక అసలు టైమే సరిపోవట్లేదు. ఒక 1 అవర్ ఉన్నాను అనుకోండి, మొబైల్ టీవీ చూస్తుంటే అయిపోతుంది అంతే టైం. మళ్ళీ 4కి స్టార్ట్ చేస్తుంటే పని 7-7:30 అయిపోతుంది. ఇంకా డే మొత్తం ఇలా పని చేయడం వల్ల నాకు ఆల్మోస్ట్ 8కే నిద్ర వచ్చేస్తుంది. 8కి పడుకుంటుంటే 3-4కి ఎర్లీ మార్నింగ్ మెలకు వస్తుంది, కానీ ఆ టైంకి ఇంకా లేచే పని ఏమీ లేదు, పూజ చేసుకోవట్లేదు. అలాగే ఇది కార్తీక మాసంలో 1 మంత్ అలవాటు అయిపోయి 3-4కి మెలకు వస్తుంది. మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ అలవాటు అవ్వాలి. ఇంకా ఎర్లీగా నిద్ర వచ్చేస్తుంది. మా వాళ్ళు అప్పటికి హోంవర్క్లు చేసుకుంటున్నారు, కానీ నేను వాళ్ళకి పెట్టేసి అన్ని క్లీన్ చేసేసుకుని పడుకుని పోతున్నాను. 4 days నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను కదా, ఇంక ఈ రోజు మళ్ళీ నిద్ర రాదనమాట, అలా ఉంటుంది. సో ఇంకా బ్యాగులు కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల సో వాళ్ళు వంగడానికి కూడా పాపం ఇబ్బంది అనమాట. అందుకే క్యారేజ్ బాక్స్ ఇస్తానన్నమాట. నాకు వెళ్ళేటప్పుడు మా లూసీ రూబీకి పదే పదే బాగా చెప్తా వెళ్తా ఉంటాడు. అదొక హ్యాబిట్ అనమాట. అసలు వాటిని పిసుకుతా ఉంటారు. సో ఇంకా నేను తిడతా ఉంటాను అనమాట. వాటి హెయిర్ ఊడిపోతూ ఉంటది కదా, ఎక్కువ ఎత్తుకుని అంత ముద్దు నేను నాకు ఎందుకు, పెట్స్ అని ఎత్తుకుని ముద్దాడి అంత ఏం చేయను, నీట్ గా ఉంచుతాను అంతే. సో ఇలా ఉంటది అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత రూమ్ పరిస్థితి అయితేని ఒక్కొక్కటిగా సర్దుకుంటూ ఉంటాను. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కిచెన్ లో ఉన్న అన్ని క్లీన్ చేసుకుంటాను. వెంటనే తొడవకూడదు కదా అనేసి ఫస్ట్ కిచెన్ లో ఉన్న క్లీన్ చేసుకొని తర్వాత మా లూసీ మ్యాట్ ఇవన్నీ కూడా ఒక డే మొత్తం ఇలా ఎండలో వేస్తాను, లేదంటే స్మెల్ వస్తుంది అనేసి. ఇంకా అందుకోసం అయితే అలాగా సర్దుతాను అంతే. ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి అప్పుడు తుడుచుకుంటాను. ఈ దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టేటప్పటికే నాకు 1/2 hour పైనే పట్టిద్ది. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేద్దాం అనేసి వెళ్ళానా, కరెక్ట్ గా వెళ్ళి అందులో బట్టలు వేసానంతే. ఇంకా అందులో లిక్విడ్ అది ఏమీ వేయలేదు. కరెక్ట్ గా అప్పుడే కరెంట్ పోయింది. ఇంకా ఇన్వర్టర్ సౌండ్ వస్తుంది, తెలుస్తుంది కదా కరెంట్ పోయినట్టు. ఇంకా అంతే, వస్తుంది కదా అని అలా చూసాను. ఎవ్రీ ఫ్రైడే తీస్తాడు, బట్ ఈ రోజు ఏవో రిపేర్లు ఏవో చేస్తున్నారంట. 2 o'clock వరకు అయితే రాలేదు. ఎవ్రీ ఫ్రైడే చాలా సార్లు తీస్తాడు అనమాట. కాకపోతే ఒక్కొక్క ఫ్రైడే ఎక్కువ టైం ఉంటుంది. నాన్న అయితే పాలు పంపించాడు, ఇంకా లీటర్ పాలు కదా, ఇంకా సేమియా కాస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాను అనమాట. సరే వచ్చిన తర్వాత వేడిగా కాయి అప్పుడే తింటామనే సమయంలో చిన్నోడికి ఏంటంటే ప్రతిదీ వేడిగా ఉండాలి. నాకేమో ఎలా ఉన్నా మా పెద్దోడు తినేస్తాడు అనమాట. ఇంక లీటర్ పాలు అలా వేస్ట్ అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. నాన్న మార్నింగ్ నుంచి బైక్ లో వదిలేసినట్టున్నాడు పాలు. మా వాడు ఈవినింగ్ టైంలో వెళ్తే అప్పుడు ఇచ్చాడు అనమాట. సర్లే మా లూసీ రూబీకి కూడా సరిపోతుంది, ఎక్కువ పెరుగు వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తే పాలు మొత్తం
మొత్తం విరిగిపోయాయి. ఇలా ఉంటది ఒక్కొక్కసారి అయితేను. సో ఇంక తర్వాత అయితే ఇంకేం చేస్తాం, ఏదో స్వీటో లేదంటే పన్నీరో ప్రిపేర్ చేద్దాం అనేసి పెట్టేశాను. అలాగే కరివేపాకు కూడా పంపించాడు అనమాట. అది కూడా కొంచెం వేయించుకుని పొడి చేసుకుందాం అనేసి పెట్టాను. తర్వాత అయితే ఇలా కరివేపాకు వేయించి పొడి చేసుకుందాం అనేసి వేయించుకుంటున్నాను. సో అదైతే షార్ట్ వీడియో పెట్టానండి. ఫుల్ వీడియో అయితే దీన్ని జస్ట్ లైట్ గా అలా చూపిస్తున్నాను అంతే. సో నాకేమో ఈ పొడులు అవన్నీ ఇష్టం, పిల్లలకేమో ఇష్టం ఉండదు. ఇంకా తర్వాత మా వారికేమో ఆలు కుర్మా ఉండింది కదా, ఇంకా మజ్జిగ చారు పెడుతున్నాను. ఇంక నాన్న ఎలాగో పాలు తెచ్చాడు కదా, సో అది పెరుగు మళ్ళీ ఉంటుంది కదా అనేసి నేనేమో కొంచెం పెరుగుంటే మజ్జిగ చారు కింద తాలింపు పెడద్దామని రెడీ చేశాను. మజ్జిగ చారులో అదే పసుపు సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత పాలు అయితే విరిగాయి అనమాట. అప్పుడు అనిపించింది అయ్యో అనేసి, ఏం చేయలేం, అన్ని వేస్ట్ అయ్యేసరికి చాలా బాధగా అనిపించింది. సో ఇంకా ఏం చేస్తాం, ఇంకా వాళ్ళకేమో సేమియా చేస్తాను అని మాట ఇచ్చేసాను. సో ఇంకా చెయ్యకపోతే మా చిన్నోడు ఇంకా గోల గోల చేస్తాడనమాట. సో అదేంటి అని ఆలోచించడు. సో అదేంటి సర్దుకుపోయి ఫ్యామిలీలో ఒక్కరొకలా ఉంటారు. మా పెద్దోడు ఏంటంటే ఏదైనా తినేస్తాడు. ఏమంటే నేను కొంచెం కోపడతాను అనేసి, వీడు అలా కాదు, నువ్వు చెప్పావు కదా చేయలేదు, ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అన్న. ఫ్యామిలీలో అందరికీ సర్దుకునే మనస్తత్వం ఉండాలి, ఒక్కరుకుంటే సరిపోదు. సో వీడేంటంటే నా టైప్ అనమాట. సో అంటే ఫస్ట్ లో నేను అలా చేసేదాన్ని, మా అమ్మని బాగా ఏడిపించేదాన్ని అనమాట. ఏదైనా సర్దుకునేదాన్ని కాదు. అంటే కొన్ని వాటికి కర్రీ చెప్పింది వండకపోతే కోపడదని, అలా ఈ వీడు కూడా అనమాట. సో ఇప్పుడైతే నాకు ఇంకేది ఉంటే అది అలవాటు అయిపోయింది. సో ఇంకా అన్ని కర్రీస్ తినడం, లేదంటే పెరిగేసి తినేస్తాను. నాకు అంత అనిపించదు. మా పెద్దోడైనా సరే తినేస్తాడు. ఇంక వీడు కూడా కొంచెం ఏడిపిస్తాడు. సో ఈ పొడి అయితే చాలా బాగుండిద్ది. అన్ని బాగానే వేసాను కానీ కొంచెం డ్రై చింతపండు వేయడం మర్చిపోయాను అనమాట. కాకపోతే కమ్మగా వచ్చింది. తినేసాను. కొంచెం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. చాలా కొంచెమే ప్రిపేర్ చేశాను. ఇంకా దాంతో పాటు ఈ రోజు మొత్తం కరెంట్ లేదు. నేను మర్చిపోయాను అనమాట. మొత్తం కరివేపాకు పోపులు అన్ని వేయించిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో ఈ రోజు కరెంట్ లేదు కదా ఏంటి, నాకు ఈ రోజే గుర్తు రావడం చూడండి. సో ఇంకా అది లేనప్పుడే వాల్యూ తెలుస్తుంది. కరెంట్ ఉన్నది అనుకోండి, ఆ రోజు అసలు మిక్సీ పనే ఉండదు. సో అది లేనప్పుడే దాని పని వస్తుంది అనమాట. ఇంకేం చేస్తాం, దాన్ని ఆనియన్ మజ్జిగ జార్లో కూడా ఎప్పుడు ఆనియన్ పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకుంటానంటే స్పైసీ బాగా వస్తుందని. ఇంక ఈరోజు ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అయినా మజ్జిగ జారు టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం చేశాను చిక్కగాను, మరీ ఎక్కువ చేసేసిన ఎవరు వేసుకోరు. నేను మా వారు తప్ప పిల్లలు అయితే ఎక్కువ వేసుకోరు. మా పెద్దోడు వేసుకుంటే పెరిగి వేసుకుంటాడు కానీ మజ్జిగ జారు చాలా తక్కువ అనమాట. ఇంకా పన్నీర్ని అయితే ఇలా స్ట్రైన్ చేసుకున్నాను కదా, ఇంకా లంచ్ మా వారు చేసి బయటకు వెళ్ళిన తర్వాత నేను కూడా, నాకు ఈ కరెంట్ లేకపోవడం వల్ల ఎడిటింగ్ ఇదంతా నెట్ చాలా స్లో ఉండడం వల్ల మొబైల్ డేటానే యూజ్ చేయడం వల్ల నాకు చాలా టైం పట్టేసింది. లక్కీగా నేను మొన్న బయటకు వెళ్ళేటప్పుడు బ్యాలెన్స్ వేయించాను. సో దానివల్ల మొబైల్ డేటా వల్ల కొంచెం లేట్ అయినా సరే వీడియో పెట్టాను. సో ఇంక తర్వాత స్ట్రైన్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను. ఎందుకంటే బాగా కిచెన్ లో చిన్న దోమలు బాగా ఎక్కువ ఉండేవి. సో ఇంక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను. అలాగే తిన్న తర్వాత గిన్నెలన్నీ చాలా వచ్చాయి, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక తర్వాత అయితే ఇంకా దీన్ని సిమ్లో పెడదాము ఈ లోపు అనేసి ఒకసారి బాగా కడిగేసి పాలు విరిగిపోయిన దాన్ని అదంతా కూడా సిమ్లో పెట్టేసుకుని మన అలా వాటర్ లేకపోకుండా దగ్గర పడేంత వరకు ఉంచుకోవడమే. తర్వాత బెల్లం కానీ పంచదార కానీ కలుపుకోవాలి. చాలా బాగుంటుంది స్వీట్. లాస్ట్ టైం చేసినప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేసారు మా వాళ్ళు. యాక్చువల్గా పన్నీర్ చేద్దాం అనుకున్నాను. మా వాడు ఏంటంటే బయట కొనే అంత పర్ఫెక్ట్ గా రావాలంటాడు. అదైతే పీసులు కింద కట్ అవుతుంది కదా. మనం ఇప్పుడు ఇంట్లో చేసిన ఏంటంటే ఒక్కొక్కసారి బాగానే వస్తుంది పీస్ లాగా, ఒక్కొక్కసారి కొంచెం తొందరగా విరిగిపోయినట్టు అనిపిస్తుంది కదా. అందుకోసం అయితే చేయలేదు పన్నీరు.
ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలంటాడు, కొంచెమైనా అడ్జస్ట్ అవ్వడానికి ఏడిపిస్తాడు అనమాట. సో మళ్ళీ కర్రీ ఎందుకు వేస్ట్ అవడం అనేసి స్వీట్ చేస్తే తినేస్తారు అనేసి స్వీట్ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసాను, అవుతుంది. లోపైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నాను, కరెంట్ వచ్చింది కదా, అందుకోసం అయితే బట్టలు అయితే వేసుకుంటున్నాను. ఇంక మా రూబీ నేను ఎక్కడ ఉంటే మా లూసీ అయినా సరే అక్కడే ఉంటాయి. సో ఇంకా ఈ వీక్ మొత్తం క్లీనింగ్ పనులు ఏమీ లేవు కదా, అందుకోసం అంత పెద్ద వర్క్ అనిపించట్లేదు. ఇంకా మోప్ పెట్టడం, బయట కడగడం, మెయిన్ మా లూసీ రూబీకి స్నానం చేయించడం పెద్ద టాస్క్. అసలు ఈరోజు ఏం చేశానంటే నీట్గా ఒక దువ్వెన ఉండింది వాటికి, ఆ దువ్వెనతో శుభ్రంగా దువ్వేసి పౌడర్ వాటికి అయితే తెప్పించాను. లాస్ట్ టైం ఎప్పుడో తెప్పించాను, లాస్ట్ మంత్ 2 months బ్యాక్ తెప్పించాను. పౌడర్ అయితే మొత్తం బాడీ అంతా కొట్టేశాను అనమాట. పెట్స్ ఎందుకంటే ఊరికూరికి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంక తర్వాత ఏం చేశానంటే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుని స్వీట్ కూడా చేసి పక్కన పెట్టేశాను. కలాకండ్ చేసి నాకు ఎందుకు ఈసారి అంత పర్ఫెక్ట్ అనిపించలేదు, ఎందుకో తెలియదు. సో ఇంకా టీ పెట్టేసుకుని పైకి అయితే వెళ్ళాను. ఒక 5 minutes 15 minutes అయినా కాసేపు అలా తిరుగుదాము, కొంచెం మనసు బ్రెయిన్ రిలాక్స్ ఉంటుంది అనేసి మొక్కలకైతే నీళ్లు వేద్దామనేసి వెళ్ళాను. సో తెచ్చుకున్న కొత్త కదా, కొంచెం ఆత్రంగానే ఉంటుంది కొత్తలోని. ఇంకా మొక్కలకి నీళ్ళు వేద్దామని ఒక బకెట్తో తీసుకొచ్చుకున్నాను. ఇంకా నాతో పాటు ఇవి కూడా వస్తాయి, మా లూసీ రూబీ ఇంకా నాకు తోకలు. ఇంక తర్వాత అయితే నిన్నే వేసాను కాబట్టి నిన్న వాటర్ ఫుల్గానే వేసేసాను, ఎందుకంటే మట్టి చాలా గట్టిగా ఉండడం వల్ల వాటర్ వేసి పిసికి 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 ఇంకా మొక్కల్లో వేసేటప్పటికి అదంతా కూడా తడిగానే వాటర్గానే ఉన్నాయి. మరి అంత ఎండ ఎక్కువ లేదు కదా, వింటర్ కదా, దానికోసం కొంచెం వేసాను అనమాట. పైన కూడా చిన్న పాట్స్ అత్త ఇచ్చినవి, అందరూ మనీ ప్లాంట్లు పెట్టాను, బతికితే బతుకుతాయి లేదంటే లేదు అనేసి. అంటే గ్యాప్ లేకుండా ప్రతి దాంట్లో ఏదో ఒక చిన్నది వేసేసామన్నమాట. సో అంటే గ్రీనరీగా ఉంటే భలే ఉంటుంది అనేసి. ఎందుకు అన్ని మొక్కలు వేసినా నాకు గ్రీన్గా ఏమి అనిపించట్లేదు, ఎందుకంటే వాటికున్న ఆకులు తక్కువ. నేను వేసిన పెద్ద మొక్కలు ఏమీ కాదు, చిన్నవి ఉండడం వల్ల నాకు అంత గ్రీనరీగా అనిపించట్లేదు. ఏదో వేసానంటే వేసాను, ఏదో మొక్క పొడవుగా ఉండి ఆకులు ఏదో చివరి ఉన్నాయంటే, ఇంకా గుబురుగా వచ్చాయనుకోండి మంచిగా భలే కనిపిస్తాయి. సో ఇంకా వాటర్ కొంచెం వేసాను, తెచ్చిన దాంట్లో నేను ఆఫ్ కూడా వేయలేదు, ఎందుకంటే నిన్న మొత్తం తడిపేసామేమో ఎక్కువైపోయాయి అనమాట. ఇంక తర్వాత టీ చల్లారిపోతుందని టీ తాగేసాను. ఈ లోపు నా లూసీ రూబీ వాటి పని అటు కానిచ్చేసేయి, నేను కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఒక 5 minutes 15 minutes తిరిగేసి తర్వాత కిందకి వెళ్ళి మిగతా పనులు చేయాలి. అన్ని పనులు టైం కంప్లీట్ చేస్తున్నా, ఒక్క బట్టలు మడత పెట్టడమే చాలా డిలే అయిపోతుంది. సో ఇప్పుడు టైం ఉంటే అవి కూడా మడత పెట్టేసి మిగతా పిల్లలకైతే వాళ్ళు మార్నింగ్ వెళ్ళేటప్పుడు సేమియా అన్నారు కదా, అవి నాన్న కొన్ని సెపరేట్గా మళ్ళీ మార్నింగ్ కొన్ని పంపించినవి, అవి నేను కొంచెం టీ పెట్టేసుకుని మార్నింగ్ కొన్ని ఉంచుతాను పాలు టీకి. ఇంకెప్పుడు వాళ్ళ మట్టికి సేమియా కాసేసి ఇంకా ఒకవేళ వేయమంటే ఎగ్ దోశ వేద్దామని అనుకుంటున్నాను. అదైతే సింపుల్గా అయిపోతుంది, నేను ఏదో ఒకటి వేసుకు తినేస్తాను. నాకు వేసుకోవాలి తినాలి అంటే బద్ధకం వచ్చేసింది ఈ మధ్య అయితే. సో ఇంక వాళ్ళకి ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేసాను మా పెద్దోడికి. చిన్నోడైతే తినడానికి సో కాసేపు ఉండమన్నాడు అనేసి ఇంక వేడిగా వేద్దామని అనుకుంటున్నాను. వాడి ఇష్టం, తింటే తింటాడు లేదంటే లేదు. సో ఇంక ఇప్పుడైతే వాళ్ళకి దోశ ఇచ్చేసి సెపరేట్గానే పెడతాను. ఎగ్ దోశకి సెపరేట్గా ప్యాన్ ఉంటుంది, ఎందుకంటే నేను పూజల టైంలో తినేది కాదు. సో అంటే ఆమ్లెట్లకి సెపరేట్గా చిన్న ప్యాన్, అంటే నాకు దోశలు సరిగా రాక ప్యాన్ పక్కన పెట్టేసాను, అది ఆమ్లెట్లకే ఉంచేసాను. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను.